ఎప్పుడుంటాడో ఎప్పుడు పోతాడో తెలియని ఆ అభి అలాంటి ఇంటికి నువ్వు వెళ్ళడం అవసరమా? నువ్వు నెగిటివ్ గా ఉన్నావు కాబట్టే నీకన్నీ నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. అభిలో ఒక్క పాజిటివ్ క్వాలిటీ చెప్పు. వాడు పెద్ద క్రాక్ గాడు. నీకంటే కాదుగా. నేను ఎలాంటి వాడినైనా నిన్ను వదిలిపెట్టి పోలేదు, కానీ వాడు 12 ఏళ్లు చెల్లిని వదిలిపెట్టిపోయాడు. వెళ్ళిపోయాడని నువ్వంటున్నావు, ఎప్పుడు వెన్నంటే ఉంటాడని నేనంటున్నాను. వెన్నట్టే ఉండడం అంటే దొంగచాటుగా ఉండడమా? ఇవన్నీ కాదు శశి. కావాలంటే ఇంతవరకు సంపాదించింది మొత్తం దానం చేస్తాను. నీతో పాటు ఒక సామాన్యుల్లా బతుకుతాను. నువ్వు కోరుకుంది అదేగా. నువ్వు అభిని మర్చిపో. అభిని కూడా నేను కోరుకుంటున్నాను. అంతగా ఏముంది వాడిలో? నమ్మకం. అంటే నన్ను నమ్మట్లేదా నువ్వు? నీ తోడబుట్టిన అన్నయ్యనే నమ్మట్లేదా నువ్వు? నాన్నకిచ్చిన మాట కోసం నాతో ఉంటున్నావు, కానీ నిజంగా నాపై నీకు ప్రేముందా? నీకు ఆస్తిపై ఉన్న ప్రేమ నాపై లేదు. ఎలాగైనా నెంబర్ 1 కావాలి, అదేగా నీ గోల్. నీకు మనీ కావాలి, మనుషులక్కర్లేదు. నీకు మనసు లేదు, నువ్వు అసలు మనిషివే కాదు. శశి శశి రేపే మనం ఆ ఇంటికి వెళ్తున్నాం. లగేజ్ సర్దుకో. ఆ అభిగాడ్ ఆలోచనలు మంగలాగో జైలాగో ఉంటాయనుకుంటే ఆ కసాయి నిట్టెలాగున్నాయేంటి చంద్రిక? అవును పౌడ్రు. పిన్ని కొడుకులు ఒకరికొకరు తీసిపోనట్టు డి అంటే డి అన్నట్టు ఉన్నారు. వాడు వచ్చి రాగానే వాడు పిన్నికి వార్నింగ్ ఇచ్చాడు. వాడు మన వంక అదోలా చూశాడు. వామ్ము, వాడు మామూలుడు కాదు చంద్రిక. ఇక ఈ ఆస్తిపోయిన ఆశలు వదులుకో. వాడు ఎలాంటి వాడైనా శాపాన్ని ఆపటం వాడి తరం కాదుగా. 4 తరాల నుంచి మా ముసల్ది ప్రయత్నిస్తోంది. మంచితనానికి మనిషి రూపం అయినా మంగ వల్ల కాలేదు. మంగే తన ప్రాణం అనుకున్న జై మంగ కంటే ముందే ప్రాణాలు వదిలాడు. అక్కడ స్వామీజీ వల్ల కూడా కాలేదండి. శాపంతో దివ్య నిత్య చేతిలో అభి చావటం ఖాయం. ఈ ఆస్తి మొత్తం మన చేతికి రావటం ఖాయం. చింత చచ్చిన పులుపు చావునట్టు ఆస్తిపోయి అంత ఆశపడుతున్నావే నువ్వు? అరే, ఇన్నాళ్లు కూడు గూడు గుడ్డ ఇచ్చిన ఇల్లు బాగుండాలని ఒక్కసారైనా కోరుకున్నావా? మరీ అంత అత్యాశ ఏంటే నీకో? పట్టు పట్టిరాదు, పట్టు వదలరాదు అంటారు పౌడ్రు. నా జీవితానికున్న ఏకైక లక్ష్యం ఈ ఆస్తి. దీన్ని దక్కించుకోకుండా నేను చావను. చావటానికి ఒక్క క్షణం ముందైనా ఈ ఆస్తి మొత్తం నాది అనిపించుకుని సంతృప్తిగా కళ్ళు మూస్తాను. సావు కోరికంటే ఇదే కాబోలు. కల్పన, పిల్లలకి దిష్టి తీసావా? లేదు బామ్మగారు, చీకటి పడ్డాక తీద్దామని ఆగాను. చీకటి పడిందిగా, త్వరగా దిష్టి తీయమ్మా. అభి దివ్యల మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో. పుట్టినరోజుకొచ్చింది అంతా మనవాళ్లే కదా బామ్మగారు, ఎవరు దిష్టి పెడతారు? ఒక్కోసారి బిడ్డలకు తల్లి దిష్టి కూడా చెడ్డది అంటారు. మనవాళ్లైనా మంచివాళ్లైనా దిష్టి తగలక మానదు. అదే నేను అనుకున్నాను. వెంటనే దిష్టికి సిద్ధం చేస్తాను. భగవంతుడా, దిష్టి అని కల్పనకేదో సాకు చెప్పాను గాని ఇంకేదో కీడు ఈ ఇంట్లో ఉందనిపిస్తోంది. ఎవరికి ఏ ఆపద రాకుండా చూడు తండ్రి.
అభి బాబు, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారు? ఇన్నాళ్ళు ఒంటరిగా గడిపారు, ఇప్పుడు కూడా మనుషుల్లో కలవకుండా ఏకాంతంగా ఉంటారా? కొన్నిటికి కారణాలుండవు చారుకేశ. కొందరు గుంపులో ఏకాంతంగా ఉంటారు, కొందరు ఒంటరిగా సమూహంలో ఉంటారు. చిన్నప్పుడు అందరూ ఉన్న అనాథల్లా బతికాం. ఇప్పుడు అందరిలో ఉన్న ఏదో తెలియని అలజడి. ఏమైంది బాబు? ఏదైనా సమస్య? ఇది అని చెప్పలేను. ఈ ఇంట్లో ఏదో ఉంది. ఆ ఫోటోలు చూడు. నా చిన్నప్పుడు చూశాను. అమ్మతో సహా అందరూ ఆడవాళ్లే చనిపోయారు. అప్పుడు జేజీని అడిగితే ఏదో చెప్పింది, సరిగ్గా గుర్తులేదు. కానీ ఏదో ఉంది చారుకేశ. ఇదిగో ఆ శాపం గురించి అభి దివ్యలకు తెలుసుంటుందంటావా చంద్రిక? చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుస్తుంది? అప్పుడు పిల్లలే, ఇప్పుడు పెద్దోళ్ళైపోవాలా? అయితే మాత్రం శాపాన్ని జయించగలరా? ఆ నిత్యని ఓడించగలరా? ఐరన్ లేడీ స్వరూప, మంగ మన జై వల్లే కాలేదు. పిల్ల కుంకలు వీళ్ల వల్లేమవుతుంది? కనీసం ఆ శాపము కోడళ్ళ నుంచి కూతుళ్లకు మళ్ళీ నన్ను తెలుసుకుంటేనన్నా బాగుండు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని శత్రువులుగా చూసిన పిన్ని హఠాత్తుగా మారిపోయింది. దేవీపురం వెళ్ళొచ్చిన అంకుల్కి పెరాలసిస్ వచ్చింది. ఇదంతా చూస్తుంటే సంథింగ్, ఏదో జరుగుతుందనిపిస్తుంది చారుకేశ. మీ పిన్ని గారు నిజంగానే మారిపోయి ఉండొచ్చు కదా బాబు? అందుకు అవకాశమే లేదు చారుకేశ. తనకి నాకు కొన్ని రోజులుగా జరుగుతున్న కోల్డ్ వార్ నీకు తెలీదు. అంకుల్ ఆంటీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కూడా పిన్ని చెల్లిపై అటాక్ ప్లాన్ చేసింది. అలాంటిది హఠాత్తుగా మారిపోయిందంటే నేను నమ్మను. కానీ ఆవిడ అమ్మాయి గారికి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా బాబు? అదే అర్థం కావట్లేదు. ఆ పెళ్లి వెనుక కుట్రేంటో తెలుసుకోవాలి. పెళ్లి చేసి దివ్యను శాపానికి బలి చేయాలి అనుకుంటోంది. దివ్య చచ్చిపోతే అభి సగం వీక్ అవుతాడు. మిగతా సగం ప్రాణం నిత్య ఎలాగూ తీసేస్తుంది. ఇది తెలుసుకోవటం ఈ అన్నా చెల్లెళ్ళకి అస్సలు అవదండి. ఒకవేళ ఈ విషయము ఆ చారిగాడికి కూడా తెలిసిందేమో, అందుకే వాడికి నోరు చెయ్యి కాలు పడిపోయాయేమో. అంకుల్కి సడన్ గా పెరాలసిస్ ఎందుకు వచ్చింది? తను మనతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముంది బాబు, ఆయన ప్రాణాలన్నీ మీ మీదే ఉంటాయి. ఆయన ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని బాగా చూసుకోవాలనేది ఆయన కోరిక. అంతకు మించి ఏదో ఉంది చారుకేశ. అభి, నీకు దివ్యకు దిష్టి తీయాలి. దివ్య ఎక్కడా? ఇప్పుడెందుకు నాన్నమ్మా? అలా అనకండి బాబు, దిష్టి తీయించుకోవాలి. నేను వెళ్ళి అమ్మాయి గారిని పిలుచుకొస్తాను. నువ్వు ఉండు చారుకేశ, నేను వెళ్తాను. దివ్య, దివ్య! కింది కొంగు. ఏమైందన్నయ్య? ఏమైందన్నయ్య? అన్నయ్య
ఏమైందన్నయ్య? అయ్యో అభిబాబు ఇక్కడే ఉండి చార్కేసా. ఏమైంది? ఎవరు బయటికి రాకండి. అభిబాబు అన్నయ్య ఏమైందన్నయ్య? అన్నయ్య ఏమైందిరా? ఎందుకు గంతో కాల్చావు? అది ఏం లేదు జేజీ. అదేంటో చెప్పబి. చెల్లికేదో ప్రమాదం అనిపించింది, తెలియకుండానే గన్ ఫైర్ చేశాను. అన్నయ్య భయపడకు దివ్య, నేనుండగా నీకేం కాదు. నేను దూరంగా ఉన్నప్పుడే నిన్ను కాపాడుకున్నాను, ఇప్పుడు పక్కనే ఉన్నాను, నీకేం కానివ్వను. నాకేదో అవుతుందన్న భయం లేదన్నయ్య, నువ్వేమైపోతావుననే భయంగా ఉంది. నాకేమవుతుంది? నాకేదో అవుతుందన్న ఊహకే గన్ ఫైర్ చేసావు. ఇలా అయితే ఎలా అన్నయ్య? నీపై ఎలాంటి నీడ పడకూడదు దివ్య, దానికోసం నేనేమైనా చేస్తాను. మీ అన్నా చెల్లెళ్ళు ఎప్పుడూ ఇలాగే అన్యోన్యంగా కలిసి ఉండాలి. ఏ దుష్ట శక్తి మిమ్మల్ని విడదీయకూడదు. శాపం విడతీస్తుందిగా. దిష్టి తీస్తే ఏ దుష్టి శక్తి వీళ్ళ జోలికి రాదు. నీ పిచ్చి కాకపోతే మంత్రాలకి చింతకాయలు రాలుతాయి వదినా. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి. దివ్య, నువ్వు వెళ్ళి దండం పెట్టుకో. చార్కేసా. ఏంటి చంద్రిక, ఈడు నిత్యని మించిపోయాడే. డౌట్ వచ్చిన దానికి గన్తో షూట్ చేశాడు. కన్ఫర్మ్ అని తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు. వాడికి డౌట్ రాలేదు, పాము వచ్చింది. వాడు షూట్ చేసింది పాముని, పైకి చెప్పలేదంతే. వామ్మో, శాపాన్ని షూట్ చేయాలనుకుంటున్నాడే. ఈడు మామూలుడు కాదు. అన్నయ్యే నీకు శ్రీరామ రక్ష. అభి ఉండగా నిన్నెవ్వరూ ఏం చేయలేరమ్మా. ఏంటి బాబు మీరు చెప్పేది? దివ్య రూమ్లో పాముని చూశాను చార్కేసా. అందరికీ చెప్తే భయపడతారని చెప్పలేదు. ఆ అమ్మాయి గారి రూమ్ లోకి పాము ఎలా వచ్చింది బాబు? పిన్నొచ్చిందిగా, పాముని రప్పించడం తనకో లెక్క కాదు. అంటే ఇది మీ పిన్ని గారి పని అనుకుంటున్నారా? అయ్యుండొచ్చు. ఏదేమైనా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంకుల్ ఏం చెప్పాలనుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. రేపే మీ ఇంటికి వస్తాం. వామ్మో, అయ్యో, దీపావళి రాకముందే టపాసులు పేల్చినట్టు తుపాకీ పేల్చాడే. వాడు మంగ అంశ కాదు, జై అంశ కాదు, ఖచ్చితంగా ఆ కసాయి నిత్య అంశే. అమ్మో, నిత్యను స్వరూపాన్ని మించిపోయాడయ్యాడు. వాడు కాల్చింది పావునే కదా, ఏదో మిమ్మల్ని కాల్చినట్టు భయపడతారే. ఇప్పుడు పావునే కాల్చాడు. రేపు నిత్యకు మనం సాయం చేశామని తెలిస్తే మనల్ని కాల్చేస్తాడు. పావునైనా పాపం అని, మోగజీవని ఒక్క క్షణం ఆలోచించి అది తప్పించుకోవడానికి ఒక్క అవకాశం ఇచ్చాడు. మన గురించి అరక్షణం కూడా ఆలోచించడే. పారిపోవడానికి అవకాశం ఇవ్వకుండా
తిరిగి బతికొస్తామేమోనన్న అనుమానం లేకుండా ఖచ్చితంగా చంపేస్తాడు. అబ్బా పౌడరు, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఆలోచిస్తున్నాను కదా ఏం చేయాలో. వాయమ్మో, త్వరగా ఆలోచించవే. ప్రాణం పోయాక ఎంత చించినా ఏం ఉపయోగం ఉండదు. ఓ పని చేద్దాం, గోడ మీద పిల్లిలా ఉందాం. అర్థం ఎలా చెప్పా? అటు నిత్య వైపు కాకుండా ఇటు అభి వైపు కాకుండా సమయ సందర్భాన్ని బట్టి అటు ఇటు ఉందాం. ఎవరి వైపు మాట్లాడకుండా సైలెంట్ గా ఉందాం. అలా చేస్తే మన క్యారెక్టర్లు పడిపోతాయి, తీసేస్తారు. అయ్యో, ప్రాణమే పోతుంటే వెదో క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారేంటి? అయినా అభి వచ్చి రాగానే ఎందుకిలా చేస్తున్నాడు? వాడిక్కడికి రాకముందే మొదలు పెట్టాడే. ఎక్కడో ఉండి ఇక్కడున్న తన చెల్లెల్ని కాపాడుకున్నాడు. వీడు ఇప్పుడే ఇలా చేస్తే ముందు ముందు ఇంకేం చేస్తాడో. అదే కదా నా భయం. వాడు శాపం గురించి తెలుసుకునేంత వరకు నిద్రపోయేలా లేడు. శాపం గురించి తెలిసినా ఇంటి కోడళ్ళకి అని తెలుస్తుంది గాని కూతుళ్ళకి మళ్ళీందని తెలియదు కదా. తెలిస్తే అది తెలుసుకోవటం ఎంతసేపు? నిత్యగా జ్యోతిష్కుడు చెప్పినట్టు ఈ అభిగాడికి ఎవరో ఒకరు చెప్పేసేస్తారు. లేకపోతే మనమే చెప్పేసేస్తామేమో. నిన్ను 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 చంపేస్తాను పౌడరు. ఏ విషయం నోరు జారినా ఈ విషయం నీ గొంతులోనే దాచుకో. శాపంతో దివ్య, దాని చావుతో అభి చస్తేనే ఈ ఆస్తి మనకి దక్కేది. ముందు మన ప్రాణాలు తగ్గుతాయో లేదు అది చూడవే. ఆస్తి సంగతి తర్వాత. ఏంటి నాగభూషణం, నువ్వు న్యూస్ పేపర్ తెచ్చావు? అర్జెంట్ గా న్యూస్ చూడండి మేడం. ఏముంది న్యూస్ లో? ఇంటికి తిరిగొచ్చిన సూర్యదేవర వారసుడు. ఇది న్యూసా? అంటే జయసార్ తరఫున అభి బిజినెస్ లో అడుగు పెడతాడు కదా మేడం. ఆల్రెడీ దివ్య అడుగు పెట్టిందిగా, కొత్తగా వీడేం చేస్తాడు? అలా అభిని తక్కువ అంచనా వేయకండి మేడం. నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది? ఒక పాముని చేస్ చేసి షూట్ చేస్తే హీరో అయిపోతాడా? ఆ పాము శాపం పాము అయి ఉండొచ్చు కదా మేడం. అయ్యుండొచ్చే ఏంటి, అది శాపం పంపిన పామే. పావుని వెంటాడిన వాడికి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పంపించారో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా మేడం. ఎలా తెలుసుకుంటాడు? ఎవరు చెప్తారు? ఆ పాముకి ఏమైనా మాటలు వచ్చా చెప్పడానికి? చారీ చెప్పొచ్చు కదా మేడం. చారీనా? పొద్దున్న దివ్య అభిలు చారీ ఇంటికి వెళ్లారంట మేడం. చారీని అడిగి అభి అంతా తెలుసుకుంటాడమో. చారీ మాత్రం ఎలా చెప్తాడు నాగభూషణం? చెప్పలేడు, పారాలసిస్ కదా. మీరు అభిని గమనించారా లేదో, తను కళ్ళతోనే అంతా తెలుసుకోగలడు. ఎదుటివారి కళ్ళల్లోకి చూసి వారి మనసులో ఏముందో చదవగలడు. అలా అయినా శాపం గురించి తెలుసుకుని మాత్రం అభి ఏం చేయగలడు? శాపాన్ని అయితే ఆపలేడు కదా. చెల్లెలు పెళ్లి ఆపేస్తాడు కదా మేడం. ఆపని మనకేంటి నష్టం? పెళ్లి పెటాకులు లేకుండా అది జీవితాంతం కృంగి కృషించిపోతుంది. దాని బాధ చూసి వాడి గుండె బద్దలవుతుంది. మేడం, మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. దివ్యకు పెళ్లి కాకపోతే మీకు మరణగండం. ఆమె వివాహం చేసుకోవాలి, అప్పుడే ఈమె బతుకుతుంది. ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి, లేదంటే మీకు చావు అనివార్యం. దివ్యకు పెళ్లి చేస్తేనే మీ ప్రాణాలతో ఉంటారు, లేదంటే ఆమెకి శాపం గురించి తెలియకూడదు. తెలిస్తే అంత తలకిందులవుతుంది. నా తల రాతే తారుమారవుతుంది. దివ్యకు పెళ్లి చేయడం వెనక
మీ ప్లాన్ ఏంటో తెలిసినా కూడా ప్రాబ్లం కదా మేడం. దివ్య తెలివితేటలకు అవి ఆవేశం తోడైతే అగ్నికి ఆద్యం పూసినట్టే. ఆ అన్న చెల్లెల్ని తట్టుకోవడం చాలా కష్టం మేడం. అలా జరగకూడదు నాగభూషణం. అభి దివ్యలకు శాపం గురించి తెలియకూడదు. నేను ఆడుతున్న నాటకం వెనకాల మోటివ్ కూడా వాళ్ళకి తెలియకూడదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఈ పాటికి చారింటికి రీచ్ అయి ఉంటారు మేడం.